హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను అండి. మనకి ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే 2.5 కప్పుల కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలకి నేను బ్రౌన్ పార్ట్ తీయలేదండి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీరు తక్కువ చేసుకోవాలనుకుంటే ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఎవరు తిన్నా ఏం కాదు, హెల్త్కి చాలా మంచిది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని పాలన్నిటిని వడకట్టుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే పాలన్నీ కిందకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఆ పిప్పిలో మరొకసారి 1 కప్పు వాటర్ వేసుకొని ఇంకోసారి స్ట్రైన్ చేసుకుంటే మనకి పాలన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఒక కప్పు వాటర్ని ఇలా సగం సగం వేస్తున్నానండి. మనకి జున్ను పాలు ఎనీ టైం దొరకవు కదా, ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా మంచిదండి. ఇలా స్ట్రైన్ చేసుకోవాలి నీట్గా. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ పాలలో సగం పాలు వేరొక కప్పులోకి తీసుకొని ఇందులో హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా విస్కర్తో అయితే మనకి బాగా కలిసిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పాలు ఉంచాం కదా, ఆ పాలలో మొత్తం వేసేసి నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, ఏం కాదు. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలని ఒక చిన్న గిన్నెలో వేసేసుకోవాలి. నేనైతే ఒక కేక్ ట్రే తీసేసుకున్నానండి. మీరు ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అందులో పాలన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ పాలున్న గిన్నెని అందులోకి దించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అందులో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, 45 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి జున్ను రెడీ అయిపోతుంది. కొంచెం చాకుకి అంటింది కదా, మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని బయటకు తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగున్నా పర్వాలేదండి, వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. ఇంతేనండి, కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.